హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్. వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి దరిచేరు మా చెల్లి స్టోరీలోని 28వ భాగం. విజయ్, మహాలక్ష్మి గారు ఆర్యన్ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటారు. విజయ్ గారి అన్నయ్య హేమంత్ గారు, ఆనంద్ గారు చదువుకునే రోజుల నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. ఆనంద్ గారు అనాథ. హేమంత్ గారి హెల్ప్తో పై చదువులు చదువుకొని ఇద్దరు కలిసి బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఆనంద్ గారు సంపాదించాక సుమిత్ర గారితో పెళ్ళవుతుంది. సుమిత్ర గారి అమ్మ నాన్న ఆర్యన్ బీటెక్ చదివేటప్పుడే చనిపోయారు. అలా అలా ఇద్దరు పెళ్ళయ్యాక విడిపోకూడదని పక్కపక్కనే ఇల్లు కట్టించుకున్నారు. హేమంత్ గారిది ఉమ్మడి కుటుంబం అవ్వటం వలన హేమంత్ గారి అమ్మా నాన్న విజయ్ గారు పెళ్ళయ్యాక వచ్చిన మహాలక్ష్మి గారు కూడా ఒకే చోట ఉంటారు. మహాలక్ష్మి గారు హేమంత్ గారి భార్య శాంతి గారు సొంత అక్కా చెల్లెల్లా కలిసిపోతారు. హేమంత్ గారి నాన్నగారు ఆ రోజుల్లోనే బిజినెస్ చేయటం వలన బాగానే సంపాదించారు. హేమంత్ గారి భార్య శాంతి గారు, మహాలక్ష్మి గారు కూడా చాలా మంచివారు. అందరితో బాగా కలిసిపోయి ఆనంద్ గారిని అన్నయ్య అని పిలుస్తూ సొంత అన్నయ్యలా ఫీల్ అవుతారు. సుమిత్ర గారు కూడా హేమంత్ గారిని, విజయ్ గారిని సొంత అన్నయ్యల్లా చూసుకుంటూ ఉంటుంది. హేమంత్ గారికి ఒక కూతురు. అలా హేమంత్ గారు తన పర్సనల్ ప్రాబ్లమ్స్ వలన తన కూతురు పుట్టాక అమ్మా నాన్నలతో పాటు అమెరికా వెళ్ళి అక్కడే బిజినెస్లను చూసుకుంటూ అక్కడే సెటిల్ అయిపోయారు. ఆనంద్ గారు, విజయ్ గారు కలిసి ఇక్కడ బిజినెస్లని చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు సంజయ్ వాటిని చూసుకుంటున్నాడు ఆనంద్ గారు, విజయ్ గారి హెల్ప్తో. హేమంత్ గారి అమ్మా నాన్నలు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు విజయ్ వాళ్ళని చూడటానికి. కానీ హేమంత్ గారు, శాంతి గారు మాత్రం సంజయ్ పెళ్లికి తప్ప ఎప్పుడూ ఇండియా రాలేదు. కానీ హేమంత్ గారి కూతురు ప్రతి సెలవులకి విజయ్ గారి దగ్గరికి వస్తుంది. అలా చిన్నప్పటి నుంచి పక్క పక్కనే ఉండటం వలన ఆర్యన్, సంజయ్ బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. హాసిని, సంజయ్లు ప్రేమించుకొని ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి చేసుకుంటారు. సంజయ్ కుటుంబం గురించి, వీళ్ళ గురించి ముందు ముందు ఇంకా ఇంకా తెలుస్తుంది. ఆరోహి, ఆర్యన్ లోపలికి రాగానే పిల్లలిద్దరూ కిందకి దిగి హాసిని కూతురి దగ్గరికి వెళ్ళిపోతారు. మహాలక్ష్మి గారు వెంటనే ఆరోహిని హత్తుకొని, నీకోసం 5 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఈ రోజుకి నా దగ్గరికి వచ్చావు. నాకు చాలా సంతోషంగా ఉంది అని నవ్వుతూ అంటుంది. ఆరోహి అయోమయంగా ఆవిడని చూస్తుంటే అందరూ తనని అలా నవ్వుతూ చూస్తూ ఉంటారు. మహాలక్ష్మి గారు ఆరోహి నుంచి దూరం జరిగి, ఏంటలా చూస్తున్నావు? ఈ అమ్మని గుర్తుపట్టలేదా అని కోపంగా అడుగుతుంటే ఆరోహి భయంగా ఆవిడని చూస్తూ ఆర్యన్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. ఆరోహి చిరుకోపంగా మహాలక్ష్మి గారిని చూస్తూ ఆరోహి భుజం చుట్టూ చేయి వేసి, ఎందుకు అత్తయ్య నా భార్యని భయపెడుతున్నావు అని అడుగుతాడు. అబ్బో, భార్య మీద ప్రేమ పొంగిపోతుందే. ఈ ప్రేమంతా ముందేమైంది? తనని బాధ పెట్టినప్పుడు తెలియలేదా అని కోపంగా అడుగుతుంది. ఆర్యన్ ఆ మాటకి భయంగా ఆరోహి వైపు చూస్తుంటే ఆరోహి అదంతా గుర్తుకు వచ్చి కోపంగా తన భుజం మీద ఉన్న ఆర్యన్ చేతిని విసిరి కొడుతుంది. ఆర్యన్ కోపంగా మహాలక్ష్మి గారి వైపు చూస్తూ, ఇప్పుడు సంతోషంగా ఉందా? వచ్చి రాగానే భార్యాభర్తల మధ్య పుల్లలు పెడుతున్నావు అని అడుగుతాడు. మహాలక్ష్మి గారు నవ్వుతూ ఆర్యన్ వైపు చూస్తూ, మాకిప్పుడు టైం వచ్చింది రా మాకిప్పుడు టైం వచ్చిందిరా, నిన్ను ఆడుకోకుండా వదిలేస్తామా ఏంటి? ఆరోహికి ఐడియా ఇచ్చి మరి నీ చేత 3 చెరువుల నీళ్లు తాగించకపోతే చూడు అని నవ్వుతూ అంటుంది. ఆ మాటకి ఆర్యన్ సుమిత్ర గారి వైపు చూస్తూ, నువ్వు కూడా ఇదే మాట అని అన్నట్టు కళ్ళతోనే అడుగుతాడు. సుమిత్ర గారు చేతులెత్తేసి, నేను కూడా వీళ్ళ వైపే అని నవ్వుతూ అంటుంది.
ఆరోహి అయోమయంగా అందరూ ఏం మాట్లాడుతున్నారో అర్థం కాక అందరినీ చూస్తూ ఉంటుంది. లలిత గారు కూడా అయోమయంగా అందరినీ చూస్తూ ఉంటారు. ఆరోహిని అలా చూసి సంజయ్ తన దగ్గరికి వెళ్ళి భుజం చుట్టూ చేతులు వేసి విజయ్ గారిని మహాలక్ష్మి గారిని చూపించి, మా అమ్మ నాన్న అందుకే అలా మాట్లాడింది అని నవ్వుతూ అంటాడు. మహాలక్ష్మి గారు నవ్వుతూ ఆరోహితో, ఏంటి భయపడ్డావా ఆరోహి? నువ్వు మా సంజయ్కి చెల్లెలివైతే మాకు కూతురే కదా, అందుకే అలా అన్నాను. ఇక నుంచి నువ్వు నన్ను అమ్మ అనే పిలవచ్చు అని అంటారు. ఆరోహి కంగారుగా, అలా ఎలా పిలుస్తాను ఆంటీ, నేను అలా పిలవలేను అని అంటుంది. ఆ మాటకి మహాలక్ష్మి గారి మొహం చిన్నబోతే విజయ్ గారు ఆరోహి దగ్గరికి వచ్చి, ఏమైందమ్మా ఆరోహి, ఎందుకలా పిలవలేవు అని బాధగా అడుగుతారు. వాళ్ళ బాధ చూడలేక, నాకు మిమ్మల్ని అమ్మ అని పిలవలేను కానీ పిన్ని అని పిలుస్తాను అని నవ్వుతూ అంటుంది. మహాలక్ష్మి గారు ఆ మాత్రానికే పొంగిపోయి, నువ్వు ఎలా పిలిచినా మేం పలుకుతాము, కానీ నువ్వు మమ్మల్ని మాత్రం దూరం పెట్టకు తల్లి. మా సంజయ్ మాటల్లో నీ గురించి చాలా విన్నాను. అప్పటినుంచి నీ మీద నాకు చాలా అభిమానం పెరిగిపోయింది. ఆర్యన్ చేసిన దానికి నిన్ను మాకందరికీ దూరం చేశాడు. లేకపోతే నిన్ను ఎప్పుడో కలిసి నా దగ్గరే ఉంచుకునేదాన్ని. నువ్వు వెళ్ళిపోయాక ఎప్పుడెప్పుడు తిరిగి వస్తావా, ఎప్పుడు నిన్ను చూసి నా కూతురిలా దగ్గరికి తీసుకుందామా అని ఎదురు చూస్తూ ఉన్నాను అని ఎమోషనల్గా అంటుంది. వాళ్ళు అంత ఎమోషనల్ ఎందుకు అవుతున్నారో అర్థం కాక, మీరు ఎమోషనల్ అవ్వకండి పిన్ని గారు, ఇక నేను ఇక నుంచి ఇక్కడే ఉంటాను, మీకు దూరంగా వెళ్ళను అని నవ్వుతూ అంటుంది. నీకు ఇంకొక విషయం చెప్పాలి ఆరోహి అని హాసిని ఆరోహి దగ్గరికి వచ్చి, వీళ్ళిద్దరూ సంజయ్కి అమ్మా నాన్న మాత్రమే కాదు, నాకు అత్తయ్య మావయ్య కూడా. నాకు సంజయ్తో పెళ్ళయ్యింది, మేమిద్దరం ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాము అని సిగ్గుపడుతూ చెప్పి, మాకొక కూతురు కూడా. ఇప్పటి వరకు ఇన్ని చెప్పే ఛాన్స్ నువ్వు ఇవ్వలేదు అని తన కూతుర్ని తీసుకువచ్చి, దీని పేరు ఆరవి అని నవ్వుతూ అంటుంది. చిన్ని బన్నీ హాసిని దగ్గరికి వచ్చి, మరి మాకు తన పేరు స్వీటీ అని చెప్పింది, మీరేంటి వేరే ఏదో పేరు చెప్తున్నారత్తా అని క్యూట్గా మొహం పెట్టి అడుగుతుంది. వాళ్ళిద్దరినీ చూసి నవ్వుతూ, తన ముద్దు పేరు స్వీటీ, అందరూ అసలు పేరు ఆరవి అని అంటుంది. అవునా, స్వీటీకి కూడా మాలాగే 2 పేర్లున్నాయా, హౌ క్యూట్ అని చిన్ని నవ్వుతూ అంటుంది. హాసిని నవ్వుతూ ఆరవిని చిన్ని బన్నీకి ఇచ్చి, సరే మీరు వెళ్ళి జాగ్రత్తగా ఆడుకోండి అని పంపిస్తుంది. అదంతా విని ఆరోహి అనుమానంగా హాసిని వైపు చూస్తుంటే, నీ అనుమానం నిజమే, నీ పేరే తనకి పెట్టాను. నువ్వు వెళ్ళిపోయిన దగ్గర నుంచి చాలా గుర్తొచ్చేదానివి. డిప్రెస్ అయిపోతున్నానని సంజయ్తో పెళ్లి చేశారు. ఆ తర్వాత ఇది పుట్టింది. దీనిలో ఇంతవరకు నిన్నే చూసుకుంటూ బ్రతుకుతున్నాను. ఇప్పుడు నువ్వు వచ్చావు కానీ నన్ను మాత్రం నమ్మటం లేదు. నా మీద ఇంతేనా ఆరోహి నీ నమ్మకం? మనమిద్దరం 2 సంవత్సరాలు కలిసి చదువుకున్నాము. నా క్యారెక్టర్ ఆ మాత్రం అర్థం కాలేదా? మోసం చేసేదానిలా కనిపిస్తున్నానా అని ఏడుస్తూ అడుగుతుంటే, తను చెప్పిందంతా విని వాళ్ళు చదువుకునే రోజులు గుర్తు చేసుకుని ఆరోహి హాసినిని హగ్ చేసుకుని, నేను అంత దూరం ఆలోచించలేదు హసి, నువ్వు కూడా నన్ను మోసం చేశావనుకున్నాను, కానీ నువ్వు మాత్రం నాకు నిజం చెప్పావా ఏంటి, ఆర్యన్ గారు నీకు అన్నయ్య అని తను కూడా ఏడుస్తూ అడుగుతుంది. ఆరోహి హసి అనగానే తనని నమ్మిందని అర్థమై సంతోషంగా ఆరోహి నుంచి దూరం జరిగి తన వైపు చూస్తూ, అది ఒక్కటే నేను చేసిన తప్పు,
నీకు చెప్దామనుకునేసరికి వీడు నిన్ను ప్రేమిస్తున్నాను, ఇప్పుడే చెప్పొద్దు అని చెప్పి పెంట పెంట చేసి పెట్టాడు అని కోపంగా ఆర్యన్ వైపు చూపిస్తూ చెప్పి, లేకపోతే నీ దగ్గర నిజం దాచేదాన్ని కాదు, నువ్వు అడుగుతావేమో అంతకుముందు ఎందుకు చెప్పలేదని. నీకేమో డబ్బున్న వాళ్ళంటే స్నేహం ఉండదు, ఇష్టం ఉండదు. నాకేమో నీ స్నేహం వదులుకోవటం ఇష్టం లేదు. అందుకే ఇలా అబద్ధం చెప్పాను. ఇంకెప్పుడు నీకు అబద్ధం చెప్పను, సారీ అని క్యూట్గా 2 చెవులు పట్టుకుని అడుగుతుంది. ఆరోహి నవ్వుతూ తన కన్నీళ్లు తుడుచుకొని, సరే క్షమించాలే, ఇక ఏడవకు అని హాసిని కన్నీళ్లు కూడా తుడుస్తుంది. హాసిని కూడా నవ్వుతూ ఆరోహి వైపు చూస్తూ ఉంటే సంజయ్ హాసిని పక్కకి వచ్చి, అదే మనసుతో నన్ను కూడా క్షమించు చెల్లెమ్మ, నేను మాత్రం అనుకున్నానా ఏంటి, వీడి కళ్ళల్లో నీ మీద నిజంగానే ప్రేమ కనిపించింది, ప్రేమిస్తున్నాడని, నీకు మంచి జీవితం ఇస్తాడని నన్ను నమ్మించాడు వెధవ అని ఆర్యన్ వైపు కోపంగా చూపించి చెప్పి ఆరోహి వైపు చూస్తూ, వాడి మాటలు నమ్మి నేను కూడా నీ దృష్టిలో మోసం చేసిన వాడినయ్యాను అని బాధగా అంటాడు. నేను మిమ్మల్ని ఎప్పుడో నమ్మాను అన్నయ్య, నమ్మకపోతే మీతో పాటు వచ్చేదాన్ని కాదు, మిమ్మల్ని ఆంటీని అంకుల్ని మాత్రమే నమ్మి వచ్చాను అని ఆర్యన్ వైపు కోపంగా చూస్తూ అంటుంది. అందరూ ఆ మాటకి నవ్వుతూ చూస్తుంటే ఆర్యన్ మాత్రం కోపంగా అందరి వైపు చూస్తూ, అందరూ నన్నే అంటున్నారు, నేను మాత్రం కలగన్నానా ఏంటి ఇలా జరుగుతుందని అని కోపంగా చెప్పి ఆరోహి వైపు చూస్తూ, అదే మనసుని కొంచెం పెద్దది చేసుకొని నన్ను కూడా క్షమించేయచ్చు కదా ఆరోహి అని కళ్ళు చిన్నవి చేసి దీనంగా అడుగుతాడు. ఆరోహి ఆ మాటకి కన్నింగా నవ్వుతూ ఆర్యన్ వైపు చూస్తూ, ఎందుకు క్షమించను, క్షమిస్తాను సార్ అని అంటుంది. ఆర్యన్ ఆరోహితో ఎంత మంచి విషయం చెప్పావు అని సంతోషంగా నవ్వుతూ స్పీడ్గా వచ్చి తన దగ్గరకు వచ్చి హక్ చేసుకోబోతుంటే ఆరోహి 2 చేతులు అడ్డం పెట్టి, ఆగండి, నేను చెప్పటం ఇంకా పూర్తి కాలేదు అని కంగారుగా అంటుంది. హగ్ మిస్ అయ్యింది అని అసహనంగా ఆరోహి వైపు చూస్తూ, ఇంకా ఏముంది ఆరోహి, నువ్వు నన్ను క్షమించావు కాబట్టి, నన్ను నీ భర్తగా యాక్సెప్ట్ చేశావనే కదా అర్థం, అందుకే నిన్ను హగ్ చేసుకోనివ్వు అని చిన్నపిల్లాడిలా అడుగుతుంటే ఆర్యన్ బిహేవియర్ చూసి అందరూ కోపంగా చూస్తూ ఆరోహి వైపు డౌట్గా చూస్తూ ఉంటారు. ఆరోహి అందరి డౌట్ నిజం చేస్తూ, మిమ్మల్ని క్షమిస్తాను అన్నాను కానీ క్షమించాను అనలేదు కదా, కాబట్టి నేను మిమ్మల్ని క్షమించాలి అంటే నేను చెప్పిన ప్రతి పని చెయ్యాలి, అలాగని నేను మిమ్మల్ని ఎక్కువగా కష్టపెట్టను, ఎంతైనా భారతీయ స్త్రీని కదా, అందుకే అని అందరి వైపు ఒకసారి చూసి, ప్రస్తుతానికి మాత్రం మీరే అందరికీ కాఫీ చేసి తీసుకురండి, అది కూడా బాగా టేస్టీగా, అలా చేస్తే మిమ్మల్ని 1% క్షమిస్తాను అని సైడ్ స్మైల్తో ఆర్యన్తో చెప్తుంది. తర్వాత అందరి వైపు చూస్తూ, మీరేమంటారు, నేను చెప్పింది కరెక్టే కదా అని అడుగుతుంది. అందరూ గట్టిగా నవ్వుతూ, నువ్వు చెప్పింది కరెక్ట్ ఆరోహి అని ఒకేసారి అంటారు. ఆ మాటకి ఆర్యన్ ఎవరో తనకి సపోర్ట్ చేయటం లేదని ఏడుపు మొహం పెట్టి అందరి వైపు చూస్తూ ఉంటాడు. ఆర్యన్ని అలా చూసి ఆరోహి మనస్ఫూర్తిగా గట్టిగా నవ్వుతుంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.